ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. జార్ఖండ్లో ఒక ఏనుగు బీభత్సం క్రియేట్ చేసింది. దాదాపుగా 25 మందిని పొట్టన పెట్టుకుంది ఒక ఏనుగు. సో ఇది ఒక ఏనుగు గుంపులో నుంచి బయటకు వచ్చి దాదాపుగా రోజుకి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కనిపించిన వాళ్ళని చంపకుండా వదిలిపెట్టట్లేదు. దాని బారిన పడి తప్పించుకున్న వాళ్ళు చాలా మంది. సో దీన్ని పట్టుకుందామని గ్రామస్తులు ట్రై చేయగా ఒక గుంపు మీద పడి దాదాపుగా ముసలివాళ్ళు 6 ముసలి వాళ్ళని చంపేసింది ఈ ఏనుగు. సో ఇప్పుడు ఒక గుంపులోంచి బయటకు వచ్చి హాహాకారాలు చేస్తుంది, గీంకారాలు చేస్తుంది ఈ ఏనుగు. అయితే అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న దాని ప్రకారం జార్ఖండ్లో పర్టికులర్గా ఈ ఏనుగు మదమెక్కిందని, అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువయ్యాయని అక్కడ ఈ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో ఏనుగు దాడిలో ఒకే కుటుంబంలో 3 మృతి చెందిన ఘటన మరొక ముందే మరొక 25 మందిని చంపేసింది ఈ ఏనుగు. ఇప్పటికే చాలామంది తల్లుల్ని కోల్పోయారు, తండ్రుల్ని కోల్పోయారు, పిల్లల్ని కూడా కోల్పోయారు, ఇంట్లో పెద్దవాళ్ళైనటువంటి వృద్ధులు కూడా కోల్పోయారు. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో అడవి ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలిసివేస్తోంది. తెల్లవారుజామున గోయిల్కేరా బ్లాక్లోని సోవాన్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఒక ఏనుగు గ్రామంలోని ఒక గుడిసెపై దాడి చేసి అందరూ నిద్రిస్తున్న వారిని తొక్కి చంపేసింది. ఈ ఘటనలో కుంద్రా బహదా అతని కుమార్తె కోద్మా 6 నెలల పసికందు కూడా చనిపోయింది. సో ప్రమాదం నుంచి కొంతమంది త్రుట్లు తప్పించుకొని ఆ గ్రామాల నుంచి బయటకు వచ్చేసారు. ఎప్పుడు ఆ ఏనుగు ఎవరి మీదకి వస్తుందో, ఏ అడవిలో నుంచి వస్తుందో, ఎందుకంటే జార్ఖండ్లో ఎక్కువ ఈ హిల్ స్టేషన్స్, అడవులు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ప్రాంతంలో పర్టికులర్గా ఎక్కడి నుంచి వస్తుంది అనేది, అంటే బేసిక్గా పులులు, సింహాలకి భయపడతా ఉంటారు అక్కడి జనాలు. అక్కడి ఆదివాసీ తెగలు పర్టికులర్గా భయపడుతూ ఉంటారు. పర్టికులర్గా అక్కడ ఆదివాసీ తెగలు కావచ్చు, అక్కడ ఉన్న ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో ఆ జాతులు ఈ పులుల గురించి, సింహాల గురించి భయపడతా ఉంటారు. మదమెక్కిన ఏనుగు ఎప్పుడు ఎలా కాటేస్తుందో, ఎలా చంపేస్తుందో, ఎలా తొక్కి చంపేస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది జార్ఖండ్లో. ఇప్పటికే దాదాపుగా 25 మందిని చంపింది. సో దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ ఒక 5గురిని చంపేసింది. ఒక చెట్టు కింద పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చున్నారనమాట. ఈవినింగ్ టైంలో అది ఇది మాట్లాడుకుంటున్నారు, మాటామంతి చెప్పుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ ఏనుగు వాళ్ళ పైన దండయాత్ర చేసింది. నిజంగా అటవీ శాఖ అధికారులు ఏమన్నా చేస్తున్నారా అంటే నిజంగా ప్రయోజనం లేదని చెప్పుకోవాలి. దాదాపుగా 15 రోజుల నుంచి, డిసెంబర్ 19 నుంచి దాదాపుగా ఒక 1 మంత్ అవుతుంది అనుకోండి. సో ఇలాంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఎందుకంటే అది మదమెక్కిన ఏనుగు. ఒకవేళ దాన్ని ట్రాప్ చేసి పట్టుకుందామా అంటే ఆ వలలు కూడా మొత్తం చినిగిపోతున్నాయి అన్నటువంటి చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఒకవేళ నైట్ టైంలో ట్రాప్ చేయాలి అంటే దానికి ఒక GPS పెట్టాలి. సో ఇదంతా కొంచెం, అంటే అది దాన్ని ఎదురుగా ఎవరన్నా మనిషి కనపడితే చాలు అది గీంకారాలతో హాహాకారాలు చేసుకుంటూ మీద పడేస్తుందని కూడా అటవీ శాఖ అధికారులు భయపడుతున్న పరిస్థితి. ఎలా ట్రాప్ చేయాలి? మీ దగ్గర ఉన్న సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.